ఈ రంగంలో మగటూలేని మహారాజు, అందరివాడు, యాచరీస్ కింగ్ అనే పేరుతో గుర్తింపు పొందిన పెద్దబాబు సత్తి సూర్యనారాయణరెడ్డి జన్మదిన వేడుకలు కోన ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. తొండంగి మండల కోనకు చెందిన పెద్దబాబు స్నేహశీలి, మార్గదర్శి, అనేక మందికి ఉజ్వల భవిష్యత్తు చూపిన పారిశ్రామికవేత్త. జన్మదిన వేడుకలకు స్వయంగా దూరంగా ఉన్న అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాలతో ఆయన బర్త్డేను పండుగలా జరిపారు. ఇవాళ పెద్దబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సత్యసాయి మెరైన్ అధినేత యాదాల రాజబాబు ఆధ్వర్యంలో సప్తగిరి యాచరీస్ టీం భారీగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కోన ప్రాంతంలోని అద్దరపేట నుంచి కొత్త చోడుపిల్లిపేట వరకు గ్రామాల్లో ఎంపిక చేసిన 200 మంది నిరుపేదలకు 3,600 రూపాయలు విలువ గల దుప్పట్లు, నిత్యావసర సరుకులు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాల రాజబాబు, సప్తగిరి శేఖర్, ప్రసాద్, రాజ్ కుమార్, కొయ్య యశ్వంత్, కొయ్య తనూజ్, సామోజ్ చిన్నబ్బాయి, కె బాబురావు పాల్గొని సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతకుముందు అభిమానుల ఆనందోత్సవాల మధ్య యాదాల రాజబాబు బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి మెరైన్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు కోన ప్రాంతంలో పండగ వాతావరణాన్ని సృష్టించాయి. నమస్కారం అండి. ఈరోజు మా దేవుడిగా పూజించే మా అందరి ఆరాధ్యం మా పెదబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి తప్ప మీకు ఎటువంటి సహాయ సహకారాలు లేని వాళ్ళని ఎంచాలని మేము ఒక పాయింట్ తీసుకుండి దాని మీద మా టీము మేము వర్క్ చేయడం జరిగింది. ఇటు అద్దరపేట నుంచి కొత్త సోడుపులపేట వెనకాల మిగతా ఐటమ్స్ వెళ్ళిపోతాయి. శుభాకాంక్షలు అండి. నాకు మామూలుగా పెద్దబాబు అంటే వెరీ పర్సనల్ వ్యక్తి. నేను అంత తొందరగా ఎవరిని అంత అభిమానపూర్వకంగా తీసుకోను. నాకు నచ్చాలంటే ఒక చాలా గ్రేట్ అయి ఉండాలి, అప్పుడే నేను మనల్ని ప్రేమించగలను లేకపోతే అభిమానించగలను. కష్టపడితే ఖచ్చితంగా పైకి ఎదుగుతారు అన్నదానికి నిదర్శనం పెద్దబాబు గారు. అలాగే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అదొక ప్రపంచంలో హైయెస్ట్ ఎక్కువ సీట్ ప్రొడ్యూస్ చేసేది ఒక భారతదేశం వాళ్ళ దగ్గర నేను చాలా గర్వపడతాను. అందులోనే ముఖ్యంగా మన తెలుగుడు అవడం మన అదృష్టం. అందులోనే మనకి ఎంత దగ్గరగా అందుబాటులో ఉండడం ఇంకా పెద్ద అదృష్టం. ఒక సినిమా రంగంలో కానీ ఏదైతే కానీ ఒక తెలుగుడు అంత పైకి వెళ్ళాడంటే చిన్న విషయం అయితే కాదండి. వరల్డ్ స్టేజ్ దగ్గర ఫైట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, చాలా డేరింగ్ డెసిషన్లు తీసుకోవాలి. అలాంటిది పెద్దబాబు ఎన్నో డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటేనే వరల్డ్ నెంబర్ 1 అయ్యారు. అంత సీట్ ప్రొడ్యూస్ చేయడం 9,000 మిలియన్లు అంటే మంది ఇక్కడ ఊరిని ఆనుకుని చాలా మంది ఉన్నారు ప్రజలు. అయినా సరే చేసి పని చాలా మంచి పని, చాలా మంచి వ్యక్తులకి చెందాలి, బాగా ఇబ్బందికరమైన విషయం ఇబ్బంది పడుతున్న వాళ్ళకే చెందాలని చెప్పేసి రాజు గారు పని కొట్టుకుని ఎక్కడ ఏమవారం చెప్పండి, ఎక్కడ అద్దరిపేట చెప్పండి, ఎక్కడ మన రాజీపేట చెప్పండి, అంత దూరం నుంచి కూడా సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా క్లియర్గా ఇబ్బంది పడే వాళ్ళకే అందాలన్న ఉద్దేశంతో ఆయన చాలా ఒక 15 రోజుల నుంచి ఇదే పని మీద శ్రమించి మీ అందరికీ కూడా అందేలాగా చేస్తున్నందుకు అది నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందకరమైన విషయం అనిపిస్తుంది. అలాగే మనకి గుళ్ళో దేవుడు ఉంటారు, గుళ్ళో దేవుడు కానీ ఒక బ్లడ్ క్యాంప్స్ కానీ ఎవరికి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన ఇమీడియట్గా వెంటనే ఆయన స్పందించి ఆ యొక్క సహాయాన్ని చేసే వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తి మన దగ్గర ఉండడం చాలా మన అదృష్టం, గర్వకారణం కూడా. సో అటువంటి పెద్దబాబు గారి బర్త్డే మనం చేసుకుంటున్నాం. అలాగే మన సత్యసాయి రాజు గారికి మరి ఆ స్ఫూర్తితో ఈ రోజుని మరి పెద్దబాబు గారు అందుబాటులో లేకపోయినా కానీ ఈరోజు ఆయన చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా మనం చేయాలని ఉద్దేశిస్తూ మరి రాజుగారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అభినందిస్తూ సప్తగిరి హ్యాచరీ తరఫు నుంచి. సో
డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మనం ఎంత ఎదిగినా కూడా మనం ఒక సేవా దృఢబలం మనకు ఉంటే డెఫినెట్గా మన జీవితంలో ఒక సంతోషం, ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకి జీవితంలో ఉంటుంది. సో అటువంటి కార్యక్రమం చిన్న వయసులో పెద్దబాబు గారు అంత అత్యధికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది చాలా మంచిది. అలాగే ఆ స్ఫూర్తి కూడా మరి ఆయనతో తిరిగిన మాకు కానీ మా టీంకి కానీ అలాగే టోటల్ సప్తగిరి గ్రూప్ అందరికీ కూడా అలాంటి